రొమ్ము తొలగించడం అంటే మనకి 2 రకాలు ఉంటాయండి. మామూలుగా స్కిన్ పైన చర్మం ఇన్వాల్వ్ అవ్వటం, లేకపోతే లోపలికి మరీ ఎక్కువ అడ్వాన్స్డ్‌గా రొమ్ము అంతా ఇన్వాల్వ్ అయి ఉంటే గనక 2 రకాల సర్జరీస్ ఉంటాయి. ఒకటి బ్రెస్ట్ కన్జర్వేషన్ అంటే రొమ్ములో ఆ గడ్డని కరిగించి, ఆ ఉన్న ప్రదేశం వరకు ఆ రొమ్ములో ఆ కొంత భాగం వరకు తీయటం ఒక పద్ధతి. బ్రెస్ట్ కన్జర్వేషన్ అంటాం. అంటే రొమ్మును ఉంచడానికి ట్రై చేస్తాం. ఇంకోటి మాస్టెక్టమీ, ఎంఆర్ఎం అంటాం. రాడికల్ మాస్టెక్టమీ. అదెందుకు చేస్తాం అంటే ఇప్పుడు రొమ్ములో ఆ గడ్డ వరకు తీస్తే గనుక మిగిలిన చోట స్పిల్ అయ్యింది మనము రిస్కే కాబట్టి రొమ్ములో ఎక్కువ పార్ట్ ఇన్వాల్వ్ అయినా, లేకపోతే రొమ్ములో కొన్ని గ్రంథులు ఇన్వాల్వ్ అయినా, కొన్ని డక్ట్స్, ట్యూబ్స్ ఇన్వాల్వ్ అయ్యి మొత్తం పైన నిపుల్ ఇన్వాల్వ్ అయినా, లేకపోతే చాలా పెద్ద గడ్డ ఉండి చర్మం ఇన్వాల్వ్ అయినా సరే రొమ్ము మొత్తం తీయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలా కాకుండా స్టార్టింగ్ స్టేజ్ లో వస్తే కనుక రొమ్ము అంతా తీయాల్సిన అవసరం ఉండదు. రొమ్ములో ఆ పార్ట్ వరకు కీమో పెట్టు, టార్గెట్ వరకు పెట్టు, దాన్ని కరిగించేసేసి రొమ్ములో ఆ ఒక చిన్న పార్ట్ వరకు తీసుకుంటే సరిపోతుంది. సో ఈ 2 రకాల టెక్నిక్స్ స్టేజ్ బట్టి ఉంటుందండి. అప్ టు స్టేజ్ 3 మేము ఆపరేట్ చేస్తాం. స్టేజ్ 4 కనుక అయితే గనక ఎవరికైతే బాగా బ్లీడింగ్ అవుతుందో వాళ్ళకి మాత్రమే ఆపరేట్ చేస్తాం. ఎందుకంటే స్టేజ్ 4 అయిన తర్వాత ఆ ఒక్క దగ్గర తీయటం వల్ల పెద్ద యూజ్ ఉండదన్నమాట అందుకని.